నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయినందున అంటే పేపర్ లీక్ అయ్యి వాళ్ళ మిస్టేక్ కాబట్టి ఫీజు రిఫండ్ చేస్తారంట. నీట్ ఫీజు రిఫండ్ దరఖాస్తు గడువు పొడిగింపు. ప్రశ్నపత్రం లీక్ కారణంగా రద్దయిన నీట్ యూజీ 2026 అభ్యర్థులకు ఫీజు రిఫండ్ కోసం బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించే గడువును జాతీయ పరీక్ష సంస్థ జూన్ 22 వరకు పొడిగించింది. వచ్చే నెల 21న మళ్లీ నిర్వహించనున్న పరీక్షకు ఎలాంటి రుసుమును వసూలు చేయబోమని, విద్యార్థులు ఇప్పటికే చెల్లించిన ఫీజును తిరిగి ఇస్తామని ఎన్టీఏ తెలిపింది. నీట్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో తమ బ్యాంకు ఖాతా వివరాలను అభ్యర్థులు ఈ నెల 22 నుంచి 26 లోపు సమర్పించాలని తొలుత పేర్కొంది. నిర్ణీత సమయంలో దాదాపు 13 లక్షల మంది అభ్యర్థులు తమ బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించారని, వివరాలు అప్డేట్ చేయని విద్యార్థుల కోసం గడువును పొడిగించామని ఎన్టీఏ వెల్లడించింది. ఒకసారి బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాక వాటినే తుదిగా పరిగణించాలని, ఆ తర్వాత ఎటువంటి మార్పులకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి దాంట్లో మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆ అకౌంట్కి మీకు రిఫండ్ అవుతాయి డబ్బులు.